ఉద్దేశం అండి, దానిలో తప్పే ఉందండి. రైట్ రైట్ సార్. సార్ ఇది ఎఫ్ఐఆర్ గురించి ఏం మాట్లాడతారు? ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాల గురించి మనం చర్చిద్దాం. దానికి సంబంధించి ఏం చెప్తారు, అసలు అందులో ఏమేమి ఉంది, ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి? యా, సో ఒకటేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తేనండి, సెక్షన్ 29 పెట్టడం జరిగింది. సెక్షన్ 29 రెడ్ విత్ సెక్షన్ 8, 23 and 38 ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఆఫ్ 1985 పెట్టడం జరిగిందండి. అసలు అది ఏం చెబుతుందో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. నేను జస్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ సంబంధించిన బేర్ యాక్ట్ ఇది. దీని బేర్ యాక్ట్ ని ఓపెన్ చేసి చదివి వినిపించే ప్రయత్నం చేస్తానండి. ఏం చెబుతుందంటే, అది పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే అబెట్మెంట్ అంటే ఏదైనా ఒక చర్యని ప్రేరేపించటం, క్రిమినల్ కాన్స్పిరసీ అంటే కుట్రలో భాగం అవ్వటం. సో దాన్ని పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ. అబెట్మెంట్ అంటే ప్రేరేపించటం, క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఒక కుట్రలో భాగం అవ్వటం అయ్యారు అని చెప్పి ముందు ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి ఐ డోంట్ మైండ్ రీడింగ్ ది ఎఫ్ఐఆర్ అండి. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఒక పర్టికులర్ కంపెనీని ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ పేరు చెప్పదలుచుకోవట్లేదు, వాళ్ళ హెడ్ ఆఫీస్ లాసన్స్ పేరు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళని ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళని దీనిలో ఎఫ్ఐఆర్ లో ఒక అక్యూజ్డ్ గా చూపించడం జరిగింది. ఎందుకంటే కంపెనీని అక్యూజ్డ్ గా చూపించారు. ఆ కంపెనీలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమిటి అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అఫెన్సెస్ అనే ఒక విషయాన్ని మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ అఫెన్సెస్ అన్ని చాలా 10 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్న అఫెన్సెస్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ కానీ లేదా మన బిఆర్ నాయుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే జడ్జ్మెంట్ కానీ ఇవేవి దీనికి అప్లికబుల్ కావండి. అప్లికబుల్ కావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎవరెవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ క్షమించాలి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు వాళ్ళని ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్ఐఆర్ ఢిల్లీలో రిజిస్టర్ అయిందండి. ఢిల్లీలో రిజిస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే ఉమేష్ శర్మ అనే వ్యక్తి ఇచ్చారండి. సో ఉమేష్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద ఒక ఎఫ్ఐఆర్ ని కట్టడం జరిగింది. సో ఆఫ్ 2024 ఎఫ్ఐఆర్ నెంబర్ RC 2220224 E0004 అనేది ఎఫ్ఐఆర్ నెంబర్ అయింది. సో ఇది 20వ తారీఖు కట్టడం జరిగిందండి. దానిలో సెక్షన్లు ఏ చట్టం అని ఉపయోగించారంటే ఆఫీసర్లు ఇందులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఆఫ్ 1985 ని ఉపయోగిస్తూ సెక్షన్ 29 రెడ్ విత్ సెక్షన్ 8, 23 and 38. సెక్షన్ 29 అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చదివినిపించాను. అంటే ప్రేరేపించడం కానీ లేదా కుట్రలో భాగంగా ఉండటం కానీ అయితే సో దాన్ని సెక్షన్ 29 ని పెడతాం జరుగుతుందండి. అలాగే సో సెక్షన్ 8 ఏం చెబుతుందంటే వేటిని తయారు చేయకూడదు, అంటే మాదక ద్రవ్యాలను తయారు చేయకూడదు, మాదక ద్రవ్యాలని అమ్మకూడదు, మాదక ద్రవ్యాలని కొనకూడదు, మాదక ద్రవ్యాలని ఉపయోగించకూడదు అని చెప్పేదే సెక్షన్ 8 ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అండి. అది చెబుతుందండి. ఆ తర్వాత సెక్షన్ 23 అండి. సెక్షన్ 23 ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఏం చెప్తుందంటే అది పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుందండి. అంటే ఈ చర్యలకు గనక పాల్పడితే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది, అంటే ఎంతవరకు పనిష్మెంట్ ఉంటుందని. పనిష్మెంట్ ఫర్ ఇల్లీగల్ ఇంపోర్ట్ ఇంటూ ఇండియా, ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా ఆర్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నా లేదా ఇండియా నుంచి బయట కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేసినా లేదా ఇండియా ఒక సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ ట్రాన్స్షిప్మెంట్ చేసినా, అంటే ఇక్కడ నుంచి ఇంకో దేశానికి పంపిస్తూ మధ్యలో ఇండియా దగ్గర దొరికిన వాళ్ళకి 23 కింద పనిష్మెంట్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒకవేళ ఇది కమర్షియల్ క్వాంటిటీ కాకపోతే ప్రతిదానికి ఒక కమర్షియల్ క్వాంటిటీ అని మన యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. అంటే మనకి డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు ఏదో సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు. సో దానికి ఇప్పుడు ఇదేదైతే ఖచ్చితంగా 25,000 కిలోగ్రాములు అనేది ఖచ్చితంగా కమర్షియల్ క్వాంటిటీ. దాని ఎవరు రెగ్యులర్ గా స్మాల్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేయరు. సో ఇది 23B కింద వేర్ ద కాంట్రవెన్షన్ ఇన్వాల్వ్స్ క్వాంటిటీ lesser than commercial quantity but greater than small quantity with rigorous punishment for a term which may extend to 10 years and with fine which may extend to 1 lakh rupees. అంటే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, అదే విధంగా 1 లక్ష రూపాయల పాటు 1 లక్ష రూపాయలైన జరిమానా విధించడం జరుగుతుందండి. ఇది సెక్షన్ 23 చెప్తుంది. ఆల్రెడీ సెక్షన్ 29 అంటే ఏంటి, సెక్షన్ 8 అంటే ఏంటి, సెక్షన్ 23 అంటే ఏంటి చెప్పే ప్రయత్నం చేశానండి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన సెక్షన్, లాస్ట్ సెక్షన్ వాళ్ళు మోపింది సెక్షన్ 38. పవన్ గారు, సెక్షన్ 38 ఏం చెబుతుందంటే ఇప్పటి వరకు మనం ఇండివిజువల్స్ ఎవరన్నా ఒక వ్యక్తి డ్రగ్ పెడ్లింగ్ కి పార్టిసిపేట్ చేసినా లేదా డ్రగ్ పెడ్లింగ్ లో ఒక భాగస్వామి అయినా వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా చేపట్టాలని మిగతా సెక్షన్లు అన్ని చెప్పాయి.
మరి అదే ఒక కంపెనీ ఇన్వాల్వ్ అయితే, ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్స్ కంపెనీని పెట్టడం జరిగింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆల్రెడీ. నిన్న మొన్న న్యూస్ పేపర్ వాటిలో కూడా రిపోర్ట్ అయింది ఆ కంపెనీ పేరు. సో అందుకని నేను మళ్ళీ దాన్ని ప్రస్తావించదలుచుకోవట్లేదు. అఫెన్సెస్ బై కంపెనీస్ సెక్షన్ 38 ఏం చెప్తుందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. వేర్ అన్ అఫెన్స్ అండర్ చాప్టర్ 4 has been committed by a company, every person who at the time the offense was committed was in charge of and was responsible to the company for the conduct of business of the company as well as the company shall be deemed to be guilty of the offense and shall be liable to be proceeded against and punished accordingly. అంటే ఆ కంపెనీయే కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన ఆ రోజు ఆ కంపెనీ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఈ సెక్షన్ 38 ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనే ఈ చట్టం ఇచ్చిందండి. సో ఇప్పుడు పెట్టిన సెక్షన్ల దగ్గరకు వస్తే, ఒకటి సెక్షన్ 29 అంటే ప్రేరేపిత క్రిమినల్ కాన్స్పిరసీ కానీ లేదా అబెట్మెంట్, ప్రేరేపించినా లేదా కుట్రలో భాగమైనా అని. సెక్షన్ 8 ఏవేవైతే మాదక ద్రవ్యాల్లో అమ్మకూడదు, తయారు చేయకూడదు, పంచకూడదు, అదేవిధంగా కొనకూడదు అనేది సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 23 ఎన్ని సంవత్సరాల పాటు పనిష్మెంట్ ఉంటుందని సెక్షన్ 23B లో, ఇది కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి 25,000 కన్నా ఎక్కువ కేజీలకు సంబంధించిన కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి దీనికి 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష మోపబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. దిస్ సెక్షన్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ దోస్ హు ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ importing that particular substance into India, especially to Vizag, are liable for punishment of more than 10 years kabatti they can be arrested immediately by the Central Bureau of Investigation on the basis of this FIR. Next, section 38 company, ఇందులో కూడా ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని మనం చెప్పడం జరిగింది. ఆ ఎక్స్పోర్ట్ కంపెనీ వాడిని, ఆ యాక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వాడిని దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం కోసం ఈ సెక్షన్ 38 అనేది ఆఫ్ ద నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఆఫ్ 1985 ని ఇందులో పొందుపరచడం జరిగింది. దీని యొక్క సారాంశం, ఎఫ్ఐఆర్ యొక్క సారాంశం ఇదండి. ఈ కంప్లైంట్ ఇచ్చింది ఉమేష్ శర్మ అనే ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, సిబిఐ న్యూఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కి సంబంధించిన, సిబిఐ న్యూఢిల్లీకి సంబంధించిన ఉమేష్ శర్మ గారు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ గారు, ద కంప్లైంట్ యొక్క సారాంశం ఇదండి. అండ్ ఎఫ్ఐఆర్ ని 20వ తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ అందులో మోపబడటం జరిగింది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని ఈ ఎఫ్ఐఆర్ ని కట్టడం జరిగింది అండర్ సెక్షన్ 154 ఆఫ్ ది సిఆర్పిసి. పవన్ గారు, రైట్. అట్లాగే అంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే కంపెనీ పేరు కూడా మీరు